Hello aspirants, welcome back to our YouTube channel Smart Preparation to Success. As a part of our Telangana Movement and State Formation series, today we are in class 6. In the last class we have finished Mulki and non-Mulki movement 3 phases. In this class we are going to discuss Nizam Subjects League 1935. Let's start. Nizam Subjects League 1935. So in 1935 ముల్కీ యాక్టివిస్ట్ ఎవరైతే ముల్కీ ఉన్నారో అంటే లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్టెడ్ అండ్ ఒక ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఏంటి ఆర్గనైజేషన్ అంటే నిజాం సబ్జెక్ట్స్ లెగ్యూ. ఓకే, నా ఈ నిజాం సబ్జెక్ట్స్ లెగ్యూని ఉర్దూలో ఏమంటారు? జమియత్ రఫీమీ నిజాం. ఓకే, తెలుగులో నిజాం ప్రజల సంఘం. క్లియర్? నా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే నిజాం సబ్జెక్ట్స్ లెగ్యూ ఉందో దాని స్లోగన్ ఏంటి అంటే హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. ఓకే, క్లియర్? నౌ ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? నవాబ్ సర్ నిజామత్ జంగ్. వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ లతీఫ్ సయ్యద్ అండ్ రామచంద్ర నాయక్. ఈ నేమ్స్ మనకు ప్రిలిమ్స్లో చాలా యూజ్ అవుతుంది. ఓకే, క్లియర్? నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ట్రెజరర్ బ్యారిస్టర్ నౌషిద్ చినై. సెక్రటరీస్ సయ్యద్ అబిద్ హసన్, బురుగుల రామకృష్ణారావు, శ్రీనివాస్ శర్మ. క్లియర్? నౌ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. సో మొత్తం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విత్ 18 మెంబర్స్తో ఫామ్ అయిందనమాట. క్లియర్? నౌ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? అసలు ఇదేంటి ఈ ఆర్గనైజేషన్ దేనికోసము? ఓకే, సో ఇట్ ఈస్ టు ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ముల్కీ పీపుల్. ముల్కీ అంటే లోకల్ పీపుల్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఓకే, సో దేర్ మూమెంట్ ఈజ్ టు ప్రొటెక్ట్ డెక్కన్ కల్చర్ అండ్ ఇట్స్ లాంగ్వేజ్. ఓకే, ఇంతకుముందు మనకు లాస్ట్ క్లాసెస్లో చూసుకున్నాం పర్షియన్ ఉండే, పర్షియన్ని రీప్లేస్ చేసి ఉర్దూకి తెచ్చారు. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ అనేది స్ప్లిట్ అయింది కదా, వాళ్ళ బుక్స్ కూడా వాళ్ళకి అంటే నాన్ లోకల్స్కి అనుకూలంగా రాశారు బుక్స్ కూడా. సో అలాగా టు ప్రొటెక్ట్ నిజాం స్టేట్ రాయల్ రైట్స్. ఓకే, ప్రెషర్ ఆఫ్ నిజాం సబ్జెక్ట్స్ లెగ్యూ. ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రెషర్ వల్ల గవర్నమెంట్ ఫార్మ్డ్ ఎ కమిటీ, ఒక కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అర్వముదం అయ్యంగర్. అర్వముదం అయ్యంగర్ని తీసుకొని ఒక కమిటీ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఓకే, ఈ కమిటీ ఏం చేసిందంటే అమెండ్మెంట్స్ వర్ మేడ్ టు ముల్కీ రూల్స్ ఇన్ 1939. 1939లో కొన్ని అమెండ్మెంట్స్ని తీసుకొచ్చిందనమాట టు ముల్కీ రూల్స్కి. క్లియర్? నౌ నిజాం షోడ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లెగ్యూ. అయితే నిజాం ఏం చేసింది? నిజంగానే లోకల్స్కి అన్యాయం జరుగుతుంది, నాన్ లోకల్స్కి వాళ్ళే జాబ్స్లలో ఉంటున్నారు, ఇదంతా చూసిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ వచ్చింది కాబట్టి కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్స్ని చూపించారనమాట లెగ్యూ సైడ్. బట్ ఎప్పుడైతే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనే వర్డ్ యూజ్ చేశారో దానికి మేడ్ నిజాం టు బికమ్ యాంగర్. నిజాంకి కోపం వచ్చిందనమాట ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనే వర్డ్ విన్న తర్వాత. సో దాని తర్వాత ఏం చేసారు, ఇక్కడ ముస్లిం సోవర్జినిటీ లెఫ్ట్ ద లెగ్యూ అండ్ జాయింట్ ఆర్గనైజేషన్ ఇత్హాదుల్ ముస్లిమిన్ అనే. అయితే ముస్లిం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆర్గనైజేషన్ నుంచి లెఫ్ట్ అయిపోయారనమాట. లెఫ్ట్ అయిపోయి ఒక ఆర్గనైజేషన్ ఏంటది ఇత్హాదుల్ ముస్లిమన్ అనే దాంట్లో జాయిన్ అయ్యారు అందరూ. ఓకే, సో ఇన్ 1939 నిజాం సబ్జెక్ట్ లెగ్యూ వాస్ annulled. ఓకే, in 1937 split in mulki legue made Hindus to come out of the legue and start people convention. సో 1937లో ఈ నిజాం సబ్జెక్ట్స్ లెగ్యూ అనేది స్ప్లిట్ అయింది. ఓకే, అక్కడ ఏమైంది, హిందూస్ దాంట్లోంచి బయటకు వచ్చి ఇంకొక స్టార్ట్ చేశారు. ఏంటది? పీపుల్ కన్వెన్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇన్ 1937 నిజాం గవర్నమెంట్ అపాయింటెడ్ అర్వముదం అయ్యంగర్ కమిటీ. సో దాని తర్వాత నిజాం గవర్నమెంట్ అనే వాళ్ళు ఒక గవర్నమెంట్ని అపాయింట్ చేస్తారు. గవర్నమెంట్ అపాయింటెడ్ అర్వముదం అయ్యంగర్ కమిటీ అనేది అపాయింట్ చేశారనమాట. సో ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసింది? 1938లో సబ్మిట్ చేసింది. ఓకే, సో 1938లో. సో ఇక్కడ ఆ రిపోర్ట్లో ఏముందంటే కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. దేనికి? ముల్కీ రూల్స్కి. ఎప్పుడది? 1939లో. క్లియర్? నో, సజెషన్ మేడ్ బై ద కమిటీ. ఏం సజెస్ట్ చేసింది అంటే
1948 ముల్కీ రూల్స్ వర్ రివైజ్డ్ వన్స్ అగైన్. మళ్ళీ ముల్కీ రూల్స్ అనేవి రివైజ్ చేశారు. సో కన్సిడర్ ఎఫిషియన్సీ, స్కిల్స్ అండ్ మోరల్ బిహేవియర్ వైల్ అపాయింటింగ్ క్యాండిడేట్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్లో అపాయింట్ చేయడానికి వాళ్ళ ఎఫిషియన్సీ, స్కిల్స్ అండ్ బిహేవియర్ని చెక్ చేయాలన్నమాట వాళ్ళకి జాబ్ ఇచ్చే ముందు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద నిజాం సబ్జెక్ట్స్ లెగ్యూ 1935. Okay, we will continue in the next classes. For further more videos, please like, share and subscribe my channel. Thanks for watching.